Let's start our operation. And our mission will start from tomorrow. ఇటు మిషన్ ఇటు ఆపరేషన్, ఈ రెండిటి మధ్యలో నేను ఏమైపోతానో. గోవిందా గోవిందా. ఒరే, నీ జాబ్కే దిక్కులేదు, నువ్వు ఆపరేషన్ చేసి వేరే వాళ్ళ జాబులు కాపాడుతావు. కొంపతి జాబ్ రాలేదని వీడికి పిచ్చిగా నెక్కిందే ఏంటి? ఆడి మాట్లాడుకుంటున్నాడు ఏంటో. ఇటేమో అముత, ఇటేమో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తేడా కొడితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. కన్ఫర్మ్ వీడికి పిచ్చెక్కిపోయింది. ఒరే శంకరా, ఒరే శంకర్, నానా సాంబార్ ఎలా ఉందిరా? సూపర్ నానా. ఇదొకసారి సాంబార్ రంగు చూడు. నోరు మూసుకుని జరిగింది ఏంటో చెప్పరా. ఏం జరిగిందేంటి? ఏం జరిగింది అయినా ఏం చెప్పాలి? పొద్దున 11 అయింది కానీ లేవనోడివి 7 గంటలకు లేచిపోతున్నావు. 3 రోజులైనా సరే స్నానం చేయనోడివి రోజు చేసేస్తున్నావు. కొంచెం ఉప్పు తక్కువైనా సరే పెద్ద రాద్ధాంతం చేసేవాడివి. ఏం తింటున్నావో, ఎంత తింటున్నావో, ఎలా తింటున్నావో తెలియకుండా తినేస్తున్నావు. ఇప్పుడు చెప్పరా, ఇంతకీ ఏం జరిగింది? అమ్మో, దొరికిపోయేలా ఉన్నా. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. కష్టపడుతున్నా నాన్న, కష్టపడుతున్నా. మా కోసం నువ్వు ఇంకెన్నాళ్ళని కష్టపడతావు, అందుకే నేనే కష్టపడుతున్నా నాన్న. పొద్దున్నే లేచి ఆ రమేష్ సురేష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా నాన్న. ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయినా నాన్న, అందుకే. అవునారా? అవును నాన్న. మా కోసం ఇంత కష్టపడుతున్నావు నువ్వు? అవును నాన్న. అయినా నాకు ఏదో తేడా కొడుతుందిరా. జాబ్ కొట్టాక అప్పుడు మాట్లాడుకుందాం నాన్న. నేను వస్తా, బాయ్. రే చెయ్యి కొడుకునేళ్ళరా. అమ్మో, జస్ట్ మిస్. జాగ్రత్తగా ఉండాలి. రే శంకరో, నిన్నేదో ఆపరేషన్ అన్నావు, ఏం ప్లాన్ వేసావు? ప్లాన్లు గీన్లు ఏం లేవు, ఫ్లోలో ఎలా వస్తే అలా కవర్ చేసుకుని వెళ్ళిపోవడమే. శంకర్, బీ కేర్ఫుల్. అమ్మో, శంకర్, నా పెళ్ళి కనుక ఆగిందనుకో, ఇది ఆగేసి నేను చూసుకుంటా, అట్లాంటివి చేయకు. శంకర్, ఏంట్రా మీరు, ఏదో ఒకటి చేస్తలే. శంకర్, ఏంట్రా మీ గోలా? నేను చూసుకుంటా అని చెప్పా కదా. ఆ కోడింగ్ నేను చూసుకుంటా అని చెప్పా కదా, మీరు జస్ట్ ఫ్రంట్ ఎండ్ చూసుకోండి. హాయ్ గైస్. హాయ్. 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 శంకర్, you please come to my cabin. Yes, you please go. I'll come. గుర్తుపెట్టుకో. జాగ్రత్త. ప్లీజ్ రా, మీకు దండం. ఉండండి. అమదా. Yeah, Shankar, please sit. ನಂಗಲ್ ಪಾರ್ಕೋಲ್ ಕಲ್ಸೆ ಅಯ್ಯಂ ಪಟಿಯಲ್ ಆರಂಭಿಕಲಂ ಅವೈ ಪೋಯಿ ಎಂಡ್ರು ನಂಗಲ್ నినై కింగిరా. ఓ సారీ శంకర్, నీకు తమిళ్ రాదు కదా. మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళ గురించి, ఓకేనా? శంకర్, శంకర్,
శంకర్, వాట్ హ్యాపెన్? నువ్వు ఇందాకేమైనా తెలుగులో మాట్లాడావా? అవును. నీకు తెలుగు వచ్చా? వచ్చు. మరి ఇన్నాళ్ళు మాట్లాడలేదు? హో అదా, తమిళ్ సొంతూరు కాబట్టి అలా వచ్చేస్తుంది. ఇంత బాగా మాట్లాడుతున్నావు. అమ్మది తమిళ్, నాన్నది తెలుగు, సో 2 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఓ వామ్మో, కేర్ఫుల్గా ఉండాలి. ఎలాగో తెలుగు రాదని నోటుకొచ్చినట్టు వాగలేదు. సో శంకర్, నీకెవరు ఫేక్ అనిపిస్తున్నారో చెప్పు. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు. అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లానే ఉన్నారు. చూడు శంకర్, నాకు ఫేక్ అంటే అస్సలు నచ్చదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళంటే పీకల దాకా కోపం. అండ్ ఐ డోంట్ టాలరేట్ దిస్. సో నీకెవరి మీద డౌట్ ఉంటే నాకు చెప్పు. వామ్మో, నేనే ఫేక్ అని తెలిస్తే ఏమైపోద్దో. శంకర్, ఇక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ గణేష్ గారికి ఒక్కరికి ఉంది. వాడి పేరు చెప్పేద్దాం. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు. అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు. కానీ గణేష్ ఒక్కడే ఏ వర్క్ చేయడు. నాకెందుకో వాడు ఫేక్ అనిపిస్తుంది కదా. ఇంకెవరు అనుకుంటున్నావు? అమ్మో, ఇంకెవరి పేరు చెప్పాలి? ముందు వీనికి అనుకుందాం. వీనికి అనుకొని ఫైర్ చేశాక అందరు భయపడిపోతారు. అప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇరుక్కుం సరి. ఓ, నాకు అర్థమైంది. ఇది కూడా కరెక్టే అన్నారు కదా. యా. ఇప్పుడే హెచ్ఆర్కి కాల్ చేసి గణేష్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయమని చెప్తా. ఫేక్ అని తెలిసిందో క్లోజ్. ఓకే శంకర్, ఇక నువ్వు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పని త్వరగా ఫినిష్ చేయి. ఓకే. వామ్మో, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? రే శంకరు, టీ తాగొద్దాం పదా. నాకేం అక్కర్లేదు, మీరు వెళ్ళండి. మాకు కావాలి, పద. చెప్పరా, ఏం జరిగింది? నన్ను తీసేస్తున్నారా? అసలు ఏం జరిగిందో చెప్పరా. నన్ను తీసేస్తున్నారా? లోపలికి వెళ్ళి ఏం చేసావు? నన్ను తీసేస్తున్నారు కదా, చెప్పు. ఆపండి, చెప్తా కదా. పైన పడి ఒకటే గోల. మీలో ఫేక్ ఎవరు అనుకుంటున్నావు అని అడిగింది. అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు అని చెప్పా. గుడ్ గుడ్. ఖచ్చితంగా మీలో ఎవరో ఫేక్ ఉన్నారని చెప్పింది. కానీ నేను నాకెవరు అట్లా అనిపించట్లేదు, అందరూ బాగానే వర్క్ చేస్తున్నారని చెప్పా. థ్యాంక్ యూ. అబద్ధం ఆడుతున్నావు, దాస్తున్నావు. మొహమాట పడకుండా చెప్పు. నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాననింది. ఇక తప్పట్లేదు కదా, ఎవరో పేరు చెప్పాలని గణేష్ పేరు చెప్పా. రే, 2 రోజులు నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తావా? చంపేస్తా నిన్ను ఇవాళ, చంపేస్తా నిన్ను ఇవాళ. అది కాదు మామ. తనంతా ఆవేశంగా మనలో ఫేక్ ఎవరో కనుక్కోమనింది. ఇక్కడ అందరిలో నువ్వు ఒక్కడే కదా ఒరిజినల్, అందుకే నీ పేరు చెప్పా. నువ్వు ఫేక్ ఒరిజినల్ కనుక్కోవడానికి 1 వీక్ టైం పట్టుద్ది. అప్పట్లోపు మన వాళ్ళని ఎట్లా కాపాడాలో ప్లాన్ వచ్చు కదా, అందుకే ఇలా చేశా. మంచి ప్లాన్ చేసావు శంకర్. అవును, చాలా మంచి ప్లాన్ శంకర్. వెరీ గుడ్ ప్లాన్ శంకర్. ఏంట్రా మంచి ప్లాను? నేను కూడా ఫేకే. మరి మొన్న క్యాంపస్ సెలెక్షన్ అన్నావు. అంటే మీరందరూ ఎలాగో ఫేక్ అని చెప్పి గొప్పగా ఉంటుందని అలా చెప్పాను. సారీ రా మామ, మనసులో ఏం పెట్టుకోమాక. ప్లీజ్ రా మామ, ఎలాగైనా నువ్వే కాపాడాలన్నా. ప్లీజ్ రా, మనసులో ఏం పెట్టుకోమాక. సరే, ఫీల్ అయినట్టు. నీదేం పోయింది శంకర్? ఏంటో ఈ జీవితం ఇలా తయారైంది. చేస్తా, ఏదో ఒకటి చేస్తా.
బాబయ్య, ధర్మం బాబయ్య. బ్రో నువ్వా? ఏమైంది బ్రో, సాడ్ అయిపోయినావు? హ్యాపీ డేస్ అయిపోయినాయా? ఏమైంది బ్రో? బెగ్గేష్. ఊకో ఊకో ఊకో, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. సరే పద, నీ బాధకు మార్గం ఉంది. నిజమా? పద. బెగ్గేష్, చెప్పు మచ్చా. స్టఫ్ లేకుండా తాగలేను మచ్చా. ఫుట్పాత్ మీద కూర్చొని నీ లగ్జరీలు అవసరమా నీకు? ఎక్కడుంది ఇది? దొరికింది. ఇందా, ఇదే ఈరోజు నీకు చికెన్ 65, మటన్ 45. ఎంజాయ్. cheers. చేర్స్ మచ్చా. ఇప్పుడు చెప్పు, ఏంటి మ్యాటర్? ఏమవ్వడం ఏంటి మచ్చా? వాడేమో ఫేక్ అంటాడు, ఈమెమో ఫేక్ వద్దంటది. Many people are here with fake experience. I need your help to find them. నేను కూడా ఫేకే. మధ్యలో నా బుర్ర పలిగిపోతుందిరా అమ్మా. ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. వాడేమో కాపాడమంటాడు, ఈమెమో నా లవ్. మధ్యలో నేనేం చేయాలా నాయన? అందుకే నేను ఇంజనీరింగ్ చేసి కూడా జాబులు చేయడంలా. బ్లడీ స్ట్రెస్ఫుల్. మచ్చా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా? దాని తర్వాత MBA కూడా చేశానులే, కానీ అది పక్కన పెట్టు. నువ్వు కూడా నీ జాబ్ వదిలేసి నాతో వచ్చే మచ్చా. ఫుల్ ఇన్కమ్. ఫుల్ ఇన్కమా? ఎంత ఉంటుంది ఏంటి? నీ అకౌంట్లో ఎంత ఉంటుంది? అకౌంట్లో ఏంటి ఆలోచించేంత ఉందా? 12 రూపాయలు. 12 రూపాయలా? 12 రూపాయలతో ఎలా బతుకుతున్నావురా? అది గుండెనా? ఆ గుండె బతకాలరా. అది మా మిడిల్ క్లాస్ వాడి స్టామినాలే బ్రో. కడుపు కాలుతున్నా, జేబులో చిల్లి గవ్వ లేకపోయినా ఫేస్ పైన కాన్ఫిడెన్స్ మాత్రం పోనివ్వ. నిన్ను చూస్తుంటే నాకు ధర్మం చేయాలనిపిస్తుంది ఏంట్రా? చేసే బ్రో, చేసాయి. 1 లక్ష 2 లక్షలు ఫోన్ పేనా గూగుల్ పేనా చేసాయి. రేయ్, నేను ధర్మం చేస్తా అన్నానురా, నా ఆస్తి దానం చేస్తా అని చెప్పలేదు. నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా? ఎంతున్నాయి? 1 సెకండ్. ఒకసారి ఇది పట్టుకో. ఐఫోనా? ఇది HDFC కార్డ్, ఇందులో 11 లక్షలు ఉన్నాయి. ఇది SBI కార్డ్, ఇందులో 7 లక్షలు ఉన్నాయి. ఇది క్రెడిట్ కార్డ్, ఇందులో 10 లక్షల లిమిట్ ఉంది. ఇందులో 4 లక్షల లిమిట్ ఉంది. ఇది నా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, 50 లక్షలు ఉంది. యువర్ రిచ్ మచ్చా. అందుకే మచ్చా, నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి. నీకోసం నా పక్కన ప్లేస్ ఉంచుతా. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది బ్రో. నా బిడ్డని ఇంజనీరింగ్ చేస్తానే. ఒట్టి ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు తినరా నాన్న. ఈ జన్మలో కష్టం లేవయ్యా. ఆల్రెడీ ఒకటి అనుకున్నా, అమ్మా నాన్న చూసిన జాబే చేయాలి. నెక్స్ట్ జన్మలో చూద్దాం. చూడ్డానికి ఎదవలా కనపడతావు, కానీ సెంటిమెంట్లు ఎక్కువే బ్రో నీకు. సరే, నాకు బెడ్ టైం అయింది, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఎప్పుడైనా 1000-500 కావాలంటే కాల్ చేయి, ధర్మం చేసేస్తాను. ఐ లవ్ యూ మచ్చా. ఓకే ఓకే, వస్తా మచ్చా. బాయ్. ఈ లవ్ యూ ఏదో వెళ్ళి అమ్ముదాకు చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ నుంచి డైవర్ట్ చేయి. నువ్వు తన లవర్ అయితే ఆటోమేటిక్గా నిన్ను జాబ్లో నుంచి పీకేయదు. థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. లవ్ యూ. బాయ్.